ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్న సేవలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలు నిశితంగా గమనిస్తూ ప్రజల యొక్క హృదయాలను గెలుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. నేడుతో ముగినున్నాయి అసెంబ్లీ సమావేశాలు. దీంతో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు కూడా అసెంబ్లీలో దద్దరిల్లిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు చంద్రబాబు గారిపై ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తనకున్న నమ్మకాన్ని మరోసారి శాసనసభ వేదికగా పవన్ చాటి చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండడంతో వైసీపీ నాయకులు రావడం లేదని చాలామంది విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే తాజాగా హోమ్ మినిస్టర్ అనిత గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మన్ననలు పొందుతూ దూసుకెళ్తున్నారు. నేడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసీపీ లీడర్స్ అడలెత్తిపోతున్నారు. అందుకే వారు రాలేదు. మాజీ సీఎం వస్తే బొమ్మ చూపిస్తాడు పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అనిత వంగలపూడి. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పేరు డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని వెంటనే మాట్లాడి రప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది.